హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు క్లాత్తో ఈజీగా హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇవి లెహంగాస్, అలాగే బ్లౌజ్, డ్రెస్సెస్, బ్యాక్ డోరీస్కి అటాచ్ చేసుకోవడానికి బాగుంటాయి. దీనికోసం నేను 3.5 సైజులో ఒక స్క్వేర్ పీస్ తీసుకున్నాను. దీన్ని ఇలాగా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. చేసిన తర్వాత దీన్ని ఇలా ఒక కార్నర్ నుంచి కొంచెం కర్వించుకుని కట్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేస్తే మనకి కోన్ షేప్లో వస్తుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఏ ఫ్యాబ్రిక్ కావాలనుకుంటున్నామో దానిపైన పెట్టుకుని మనం ఇప్పుడు కట్ చేసిన ఎడ్జ్ దానికి అటాచ్ చేసుకోవాలన్నమాట. వెల్వెట్ చాలా స్మూత్గా ఉంటుంది కదా, ఇది నిలబడదు కాబట్టి లోపల కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్ తీసుకున్నాను నేను దానికి సపోర్ట్ కోసం అనమాట. ఇప్పుడు ఈ షేప్లో వెల్వెట్ని కట్ చేసేసుకోవాలి. మనం కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. షేప్ కరెక్ట్గా వస్తుంది. లేదంటే వెల్వెట్ కొంచెం ముడుచుకుపోయినట్టు అయిపోతుంది, రోల్ అయిపోతుంది క్లాత్. సో ఇప్పుడు ఈ చివర కొంచెం కట్స్ పెట్టుకుంటే మనం దీన్ని వెనక్కి తిప్పుకున్నప్పుడు నీట్గా వస్తుంది అనమాట. సో దీన్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఇక్కడ బాగా ప్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మనకి వెల్వెట్ పైకి వస్తుంది అనమాట. లోపల వేసుకున్నది జస్ట్ స్టిఫ్గా ఉండడం కోసం వేసుకున్నాం. సో ఇప్పుడు దీనికి ఇక్కడ నేను పైపింగ్ అటాచ్ చేస్తున్నాను. మీరు దీనికి పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే బాల్ చైన్ లాంటిది వేసుకోవచ్చు, అలాగే లేస్ కూడా వేసుకోవచ్చు. తిన్నది ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట. మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది దానివల్ల. ఇక్కడ నేను గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకుంటున్నాను. ఇది ఫినిష్ అయిపోయింది కదా. ఇలాంటివి నేను ఒక 6 చేసి పెట్టుకున్నాను అనమాట. డోరీకి ఒక చివర 3, ఇంకో చివర 3 అనమాట. ఇప్పుడు ఇలా డోరీ తీసుకుని నేను ఒక 2 ఇంచెస్ పైన గ్యాప్ ఉంచుకుని అక్కడ ఫస్ట్ది అటాచ్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక ఇంచ్కి రెండోది, చివర 3వది అటాచ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఇలా ఫస్ట్ది పెట్టేసుకుని మనకి కార్నర్లో డోరీ వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేసి ఈ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. చివరి 2 ఎడ్జెస్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట, ఇలా క్రాస్గా. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే మనకి కుట్టు ఊడకుండా గట్టిగా ఉంటుంది. సో ఇలా ఫస్ట్ది కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన 1 ఇంచ్ పైన ఇలా రెండోది పెట్టుకుని సేమ్ అలాగే కార్నర్కి ఫోల్డ్ చేసుకుని అలాగే కుట్టు వేసేసుకోవాలి. అలాగే మూడోది ఇంకొక 1 ఇంచ్ గ్యాప్లో, అంటే ఇంచుమించు డోరీ చివరికి పెట్టేసుకుని అది కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ కొంచెం కట్ చేసేసుకోవాలి, మనకి బయటకు కనిపించకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఇలా టర్న్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు వెల్వెట్ పైకి వచ్చింది కదా, మనకి పైపింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇలా మనం 3 రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకి స్టిఫ్గా నిలబడడం వల్ల ఇలా బెల్స్లా కనిపిస్తాయి అన్నమాట. చాలా మంచి లుక్ వస్తుంది. సో చూడండి, డోరీకి ఈ చివర 3, ఆ చివర 3, మొత్తం 6 కుట్టుకున్నాను నేను. ఇప్పుడు వీటిని లెహంగాకి అటాచ్ చేసుకుంటున్నాను నేను. లెహంగాకి బ్లౌజ్ ఈ కలర్ వచ్చిందండి. ఆ బ్లౌజ్ ఫ్యాబ్రిక్తో నేను ఈ హ్యాంగింగ్స్ చేశాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరుకుతుంది. అలాగే ఈజీగా మిగిలిన క్లాత్తోనే చేసుకోవచ్చు అనమాట, ఏ ఖర్చు లేకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.